ఫ్రెండ్స్, కార్లో ట్రావెలింగ్లో టైం వృధా కాకుండా సమాజానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడాలనుకొని ఏవిఎం ఛానల్ ఒక వినూత్న ప్రయత్నంగా చేస్తూ ఉంది. మా మిత్రుడు చెన్నో శ్రీనివాస్ అని విద్యా నియంత్రణ, కార్పొరేట్ విద్యా నియంత్రణ చేసి ఒకటి పెట్టి ఒక వ్యక్తి పోరాటం చేసి ఎంతో కొంత మార్పు, అంటే మొత్తం మనమే సమాజాన్ని మార్చకపోయినా ఎంత వీలైతే అంత సమాజాన్ని మార్చాలి. విద్యా విధానంలో మార్పు లేకుండా ఈ సమాజంలో మార్పు తేలేమనేది ఇది జగమెరిగినటువంటి సత్యము. ఎంతో మేధావులైన రచయితలైన ఎన్నో సినిమాలో ఎంతోమంది హీరోలు చెప్తా ఉన్నారు, ఎంతోమంది రచయిలు కవులు చెప్తా ఉన్నారు, విలేకరులు జడ్జిలు కూడా చెప్తా ఉన్నారు, రిటైర్డ్ జడ్జెస్ కూడా ఇలాంటి విధానాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయానికి సంబంధించిన విషయమే మిత్రుడు చెన్నో శ్రీనివాస్ గారి చేత విద్యా విధానం, కార్పొరేట్ విద్యా విధానం వల్ల ఈ రాష్ట్రానికి లాభమా నష్టమా ఏం జరుగుతోంది చెప్పండి బ్రదర్. మీరు కార్పొరేట్ విద్యా నియంత్రణ చైర్మన్గా ఉన్నారు, అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకు కార్పొరేట్ విద్య అంటే మీకు నచ్చదు, గిట్టదు, ఎందుకోసం? నమస్తే సార్, ముందుగా మీ ఏవిఎం మీడియాకు అభినందనలు. చాలా చూస్తూ ఉన్నాం, గత కొంతకాలం నుంచి అనతి కాలంలోనే ప్రజా అభిమానాలు చూరగొన్నారు. కార్పొరేట్ విద్య వ్యతిరేకరించలేని అంటే ఎవరైనా కార్పొరేట్ విద్య వ్యతిరేకించని వారు అసలు మనిషే కాడు. ఎవరైనా కార్పొరేట్ విద్యని వ్యతిరేకించవలసిందే. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది ఇవాళ సమాజంలో నూతన అసమానతలకు దారితీస్తూ ఉన్నది. ఈ కార్పొరేట్ నియంత్రణ జరగాల్సిన, అంటే దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే సార్, ఇప్పుడు ఎవరో ఒకరు చదువుకోవాలి కదా, ఎంతో కొంతమంది అంటే మంచి చదువు చెప్తే మంచి ర్యాంకులు తెస్తే మీకు ఎందుకు గిట్టదు? ఎక్కడ నష్టం జరుగుతూ ఉన్న సమాజంలో? ర్యాంకులు అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు లేనప్పుడు కూడా ర్యాంకులు సామాన్యులు కూడా ఒక 60%, 50% 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మంచి నిపుణులుగా నిలదొక్కోగలిగారు. మంచి వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చాలా గొప్ప సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ కొత్తగా తీర్చిదిద్దేది ఏం లేదు. వీళ్ళు ఏమైనా పిల్లల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఒక స్వేచ్ఛాపూరితంగా ఉండవలసిన విద్యా సంస్థల్ని ఒక బందీఖానాలుగా మార్చి ఓన్లీ ధనార్జన కోసమే తప్ప వీళ్ళకు సేవాభావం అనేది లేదు. ఓన్లీ వేల కోట్ల రూపాయలు పోగేసుకొని వందలాది బ్రాంచీలు పెట్టి మోసపూరిత ప్రకటనలతో పబ్బం గడుపుకునే పని తప్ప వీళ్ళకు నిజంగా సమాజానికి విద్య అందించాలనే ఆలోచన కానీ ధోరణి కానీ ఎక్కడా కనిపించట్లేదు. మీరు అప్పుడప్పుడు పేపర్లలో కానీ మాట్లాడుతుంటారు, కొన్ని సమావేశాల్లో కూడా మాట్లాడుతూ ఉంటారు, కార్పొరేట్ విద్య నియంత్రించాలి అని అంటారు. అయితే ఈ కార్పొరేట్ విద్యను నియంత్రించాడంటే సమాజంలో అంటే సమానత్వం రావడం కోసమా, లేదంటే పేదగాడుగానే ఉండిపోతా ఉన్నాడు, విద్య అందిన వానికే డబ్బున్న వానికే అందుతుందనా, లేదంటే పేదవాళ్ళు ఎదిగిన వాళ్ళు ఎక్కడ మీకు మెయిన్ వ్యత్యాసం కనబడతా ఉంది కార్పొరేట్ విద్య వల్ల? ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కానీ నేటికి అధికారికంగా చెప్పే లెక్కల ప్రకారం నేటికి దేశంలో 80% మంది ఉచితం బియ్యదినే నిరుపేదలు అధికారిక లెక్కల ప్రకారం చెప్తా ఉన్నాయి. అంటే వీళ్ళు కనీసం వీళ్ళు భోజనానికి ఉచిత బియ్యం తినే పరిస్థితి ఉన్న పేదలు కార్పొరేట్ విద్యా సంస్థలు ఆ ఫీజులు కట్టి ఎలా చదువుకోగలుగుతారు? ఇలా అలాంటి పేదలు గవర్నమెంట్ స్కూళ్ళపై విశ్వాసం లేక అప్పులు చేసి ఉన్న ఆస్తులు అమ్మి అనేక ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో తన పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సరైన ప్రభుత్వ నియంత్రణ కొరబడి సమానమైన విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ అందట్లేదు. ఏమైనా వేల మందిలో ఒక్కరిద్దరికి ర్యాంకులు చూపిస్తూ మిగతా పిల్లలకు మళ్ళీ బోధన నైపుణ్యం లేని బోధకులతో విద్యాభ్యాసం జరిపిస్తూ మోసపూరిత ప్రకటనలతో పబ్బం గడుపుకుంటా ఉంది ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ. ఈ విద్యా వ్యవస్థ అనేది లాస్ట్కి ఏంటంటే ఒకే ఆధీనంలో, ప్రభుత్వ ఆధీనంలో నడిస్తే ఇట్లాంటి తారతమ్యాలు అనేవి ఉండేవి. విద్యా వ్యవస్థ మీరు చెప్పేటువంటి కార్పొరేట్ విద్యా నియంత్రణ అంటే సమాజంలో ఉన్నటువంటి పౌరులంతా సమానం అన్నటువంటి హక్కును కాలరాస్తూ ఉంది మెయిన్. దాని తర్వాత ఈ కార్పొరేట్ విద్యా నియంత్రణ, కార్పొరేట్ విద్య ఉండడం వల్ల పేదవాడు నేను ఆ లెవెల్లో చదువుకోలేనటువంటి అభద్రత భావానికి గురే అవకాశం ఉంది. అంతే అంటారా? దాని తర్వాత ప్రజలలో అసమానతలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.
అదే కాకుండా ఈ కార్పొరేట్ విద్య అనేది ఏం చేస్తుందంటే పేదవాడిని అట్రాక్షన్ చేస్తూ వాని ఆస్తులు కోల్పోయే విధంగా, వాని పరువు పోయే విధంగా, వాడు కట్టలేని పరిస్థితిలో ఉరిపెట్టుకొని చనిపోయే విధంగా అనేక రకాలుగా ఈ కార్పొరేట్లు దోసుకున్న తీరు దేశానికి నష్టమే జరుగుతుంది తప్ప లాభం లేదనేది మీ పూర్తి వాదన యొక్క సారాంశం ఇదే అంటారా? అంతే. ఇప్పుడు మనము సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యేది ఏంటంటే ఇలా నారాయణ, శ్రీ చైతన్య, ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు గొప్పలు చెప్పుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థల్లో 30% మంది విద్యార్థులు ఈరోజు ఫెయిల్ అవుతున్నారు, కనీస ఉత్తీర్ణత సాధించలేకపోతూ ఉన్నారు. మరి వాళ్ళ విద్యా విధానం బాగుంటే 30% ఫెయిల్యూర్స్ ఎందుకైంది? లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించిన తల్లిదండ్రులు కనీస మార్కులతోటి ఉత్తీర్ణంగా 30% మంది ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు కనీసం. అంటే స్టడీలో వీక్ ఉన్న విద్యార్థులను ఖచ్చితంగా వాళ్ళు మోటివేట్ చేయలేరు, వాళ్ళు విద్యను పర్ఫెక్ట్గా అంత చెప్పలేరని మీరు చెప్పదలుచుకున్నారా? అంతే. వాళ్ళు ఏంటంటే పరిగెత్తే పిల్లల్ని ఒక 100 మందిని 1000 మందిని ఒక 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 బ్యాచ్ చేసి వాళ్ళకే ఒక నైపుణ్య బోధకులు వచ్చే ప్రత్యేక కోచింగ్లు, ప్రత్యేక తరగతులు నిర్వహించి ఆ యొక్క ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాంచ్ల్లో వచ్చినట్టు ఒక మూసపూరిత ప్రకటనతో పేద ప్రజలను మోసం చేస్తూ ఉంది. అంటే బట్టి విధానంతో చదివి, అంటే ఎవరైతే పుస్తకాల పురుగుగా మారుతారో, ఎవరైతే ర్యాంక్ కోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారో వాళ్ళని వాడుకొని వీళ్ళు ముందుకు పోతారు తప్ప నిజంగా పేదవానికి, నిజంగా చదువులో వెనుకబడి ఉన్న వానికి ఒక నైపుణ్యం ఇచ్చేటువంటి చదువు మాత్రం కార్పొరేట్ విద్య దగ్గర లేదంటారు. లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇలా బీటెక్ కానీ ఉన్నత విద్య అభ్యసించిన ఈ యొక్క యువకులను చూసినట్టయితే ఇలా బీటెక్ చేసి కూడా 5, 8,000, 10,000 జాబ్ కూడా దొరక్క చిన్న జాబులలో చేస్తూ ఉన్నారు. ఈరోజు ఓన్లీ ఉన్నత విద్య పూర్తి చేసినటువంటి యువకుల్లో ఓన్లీ 19% మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉంటున్నాయి. మిగతా 79% విద్యార్థులకు ఎలాంటి వృత్తి ఉద్యోగ నైపుణ్యాలు లేక వాళ్ళు చిన్న చితక పనులు చేసుకొని ఇటు ప్రభుత్వం అందించిన రియంబర్స్మెంటు కూడా అంటే నిరుపయోగం అవుతుంది. వాళ్ళ ప్రభుత్వం 1000 కోట్లు రియంబర్స్మెంట్ కూడా నిరుపయోగంగా మారిపోతూ ఉంది. యువత అనేది వెనకబడిపోతూ ఉంది. వృత్తి నైపుణ్యాలు అనేది ఏమాత్రం ఉండక చాలా సమాజం వెనకకు నెట్టివేయబడుతుంది. ఇప్పటిదాకా మీరు మీ మిత్రులతో మాట్లాడారు, ఆయన చెప్తూ కార్పొరేట్ విద్య అనేది పెద్ద అదొక ఫేకే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 10వ తరగతి గవర్నమెంట్ స్కూల్లో చదివినోడు కార్పొరేట్ దాంట్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నోడు, అంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లగానికి ఉన్నటువంటి స్కిల్స్ వాని కింద కార్పొరేటర్ వచ్చి పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్కిల్స్ కానీ ఒక డేర్నెస్ కానీ ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో లేవు అని చెప్పి కొట్టినట్టే చెప్పిండు, ఆయన కట్టే విరిచినట్టే చెప్పిండు. దాంతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తుంది సార్. ఏమంటే కార్పొరేటు కళాశాలలో తీవ్రమైన ఒత్తిడికి వాళ్ళకు ర్యాంకులు, మార్కులు, అదొక బట్టి విధానం అనేది, దానివల్ల సమాజంలో కనీస ఒక అవగాహన లేకుండా అంటే కనీస అవగాహన అనేది కూడా ఇలా విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎలా ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే ఈ ఇతర ఇప్పుడు ఉద్యోగ ఎంపిక విధానంలో ఇంటర్వ్యూలో చాలామంది వెనుక అంటే నైపుణ్యాలు లేక వెనుకడుగేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్య వెంబడి పడకూడదని, మీరు మీ విద్యార్థులను నష్టపరచొద్దు, మీరు నష్టపరచొద్దని తల్లిదండ్రులకు ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు కార్పొరేట్ విద్య గురించి? తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము ప్రభుత్వ వెల్ఫేర్ కింద వివిధ సంక్షేమ పథకాల నుండి మనము పొందుతున్న బెనిఫిట్ ఎంత, మన బిడ్డలకు కేజీ నుంచి పీజీ వరకు చెల్లిస్తున్న ఫీజులు ఎంత అనేది ఒకసారి గుర్తుంచుకోవాలా. తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఇప్పుడు మనకు భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్తా ఉంది, మన విద్య ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కుల్లో అసమానతలు, వివక్షత అనేది ఉండదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఏం చెప్పారంటే విద్య యొక్క నాణ్యత స్థాయి అందరికీ ఒకే విధంగా అందాల, అన్ని పాఠశాలలు కూడా ఒకే రకంగా అభివృద్ధి చెందాల, అన్ని పాఠశాలలో సిబ్బంది కూడా ఒకే తరహా సెలెక్టెడ్ ఉపాధ్యాయులు, సెలెక్టెడ్ లెక్చరర్స్ ఉండాలనేది ఒక భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం. పూర్తిగా దీన్ని ప్రభుత్వాలు వైలేషన్ చేస్తూ ఉన్నాయి. కుట్రపూరితంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు సహకరిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్ని ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క పాలకులు మారినప్పుడల్లా ఒక్కొక్క విధానంతో, ఒక్కొక్క ఎజెండాతోటి
ఓ విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పేసి కొన్ని కొత్త తరహా స్కూళ్ళు పెట్టి తరహా స్కూళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్ని మూత కారణమవుతున్నది. ఇక అంతిమంగా ప్రభుత్వం ఏంటంటే విద్య నుంచి వైదొలగాల కనీసం ఒక 10 ఇప్పుడు నూతన ఎడ్యుకేషన్ పాలసీ కూడా వాళ్ళు ఏంటంటే ఒక 10 సంవత్సరాల్లో ప్రభుత్వ బాధ్యత అనేది తప్పుకోవాలి. విద్య నుంచి తప్పుకోవాలని ఒక మోసపూరితమైన కుట్ర దేశవ్యాప్తంగా అమలు చేసే పనిలో మోడీ ప్రభుత్వం ఉన్నది. దానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ దిశగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు కూడా దానికి అనుకూలంగానే అడుగులు పడుతూ ఉన్నాయి. ఇది కనుక వస్తే పేదలకు విద్య దూరం అవుతుంది. మళ్ళీ ఒక 100 సంవత్సరాల నుండి ఇట్లా ఎవరు విద్య అంటే విద్య అప్పుడు అనేది విద్య చెప్పాలన్నా చదువుకోవాలన్నా మళ్ళీ వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు మళ్ళీ విద్యకు దూరం అయ్యే ప్రమాదం అనేది అతిపెద్ద ప్రమాదం అని పొంచి ఉంది. నిజమే. ఇది అంటే ఎవరు చెప్పని విషయాన్ని, ఒక కొత్త విషయాన్ని చెన్నో శ్రీనివాస్ గారు మన అంటే సమాజానికి చెప్పడం జరిగింది. కార్పొరేట్ విద్య వల్ల ప్రభుత్వం అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయాలు కానీ, అంబేద్కర్ చెప్పినటువంటి విద్యా విధానం కానీ, ఉచిత నిర్బంధ విద్య కానీ, ఇలాంటి వాటి అన్నిటికీ ఎన్నో రకాలుగా గండిపడే అవకాశం ఉంది ఈ కార్పొరేట్ విద్య వల్ల. ఎందుకంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత తగ్గడం వల్ల, ప్రభుత్వ పాఠశాలను ఎంకరేజ్మెంట్ చేయకపోవడం వల్ల విద్య నాణ్యత ప్రమాణాలు తగ్గడంతో పాటు, ఒకవేళ కార్పొరేటు మనం అనుకున్నట్టు వాళ్ళు చదివి కొంచెం ముందుకు వస్తే చదువు చెప్పేవాళ్ళు వాళ్ళే అవుతారు, చదువులు ఉద్యోగాలు పొందేవాళ్ళు వాళ్ళే అవుతారు. చివరికి ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రాధాన్యత లేని పాఠశాలలుగా మారిపోయి సమాజంలో అసమానతలు పెరిగిపోయి నిజంగా మళ్ళీ ఈ దేశము అత్యంత వెనుకబడ్డ దేశంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదట విద్యా విధానం అనేది మారాలి. విద్యా విధానం లోపల ఖచ్చితంగా మార్పులు రావాలి. ప్రభుత్వ బడిలో, ప్రైవేటు బడిలో సమానమైనటువంటి హక్కులతో కూడినటువంటి సమాన విద్య అందాలి. ప్రతి విద్యార్థికి సమాన విద్య, సమాన హక్కులతో అందినప్పుడు మాత్రమే ఈ దేశం సమానంగా ఎదగగలుగుతుంది తప్ప ఇంకా వీలు కాదు. విద్య ఎప్పుడైతే సమానంగా అందదో ఈ దేశంలో అసమానతలు కొనసాగుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రజల మధ్యలో తారతమ్యాలు ఉంటాయి. ఈ విధంగా తారతమ్యాలు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు డెవలప్ చెందినటువంటి దేశంగా కాదు కాబట్టి ఒక అధ్వానమైనటువంటి దేశంగా, అనాగరికమైన దేశంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు, మా చెన్నో శ్రీనివాస్ గారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వాలు విద్యలో ప్రమాణాలు పెరగాలి. విద్యలో ప్రభుత్వ స్కూళ్ళలో, ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఉపాధ్యాయుల పర్సెంటేజ్ పెరగాలి, ఉత్తీర్ణత పర్సెంటేజ్ పెరగాలి, పిల్లలకు నైపుణ్యమైనటువంటి స్కిల్స్ రావాలి. విధంగా ప్రైవేటు పాఠశాలలు ఏవైతే కార్పొరేట్ విద్యా విధానం అయితే ఉన్నదో, కార్పొరేటు అంటే డబ్బుల కోసమే కాకుండా, వాళ్ళ యొక్క బిజినెస్ కోసం కాకుండా సమానంగా పేదలకు కూడా కొన్ని సీట్లు ఇస్తూ, కేటాయిస్తూ అందరినీ సమానంగా తీసుకుపోయే విధంగా పోవాలని చెన్నో శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఇలాంటి విషయాల గురించి ప్రజలు కూడా అవగాహన పొందే విధంగా చెన్నో శ్రీనివాస్ గారిని మీరు కాంటాక్ట్ కాండి. అనేక విషయాలు అంటే ఇప్పుడు మీరు ఇంతకు మొదటి మాతో డిస్కస్ చేశారు. సమ్మర్లో మీరు కళాశాలలు అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గైడ్లైన్స్ ప్రకారంగా కళాశాలలు ఎండాకాలంలో బంద్ ఉండాలి. పిల్లల 12 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసున్న పిల్లల మీద బర్డన్ పడద్దు. వాళ్ళకు 24 అవర్స్ అంటే మొత్తం హాలిడేస్ లేకుండా చదవడం వల్ల, లేకుంటే ఎండాకాలంలో చదవడం వల్ల ఇబ్బందులు అవుతాయి అని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిపుణులంతా ఒక గైడ్లైన్స్ చేశారు. మీరు కూడా బుర్ర వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, శృతి ఓజా లాంటి కలిసి మీరు వినతులు ఇచ్చారు, పేపర్లు వచ్చింది. అయినా ఇప్పుడు కళాశాలలు బంద్ అయినాయా, లేదంటే ఆ విధంగా నడుస్తూ ఉన్నాయా? ఇంటర్మీడియట్ బోర్డు మార్గనిర్దేశాల ప్రకారం మార్చి 31 నుంచి మే 31 వరకు ఎలాంటి తరగతులు నిర్వహించరాదు. ఈ ప్రవేశాల ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత ప్రవేశాలు ఎప్పుడు అనేది ఒక ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అప్పుడు మాత్రమే ఈ ప్రవేశాలు కూడా తీసుకోవాలా. ఈ కార్పొరేట్ కాలేజీలు 2023 అక్టోబర్ నుంచే అడ్మిషన్లు ప్రారంభించి ఇప్పుడు అడ్మిషన్లు పూర్తిగా వాళ్ళ కాలేజీలో ఫిలప్ అయ్యేటువంటి అడ్మిషన్లు పూర్తి స్థాయిలో టార్గెట్ రీచ్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ఏ కాలేజీకి వెళ్ళినా కానీ మా దగ్గర అడ్మిషన్లు లేవు అనే విధంగా టార్గెట్ ఫిలప్ అయి రిజల్ట్ రాకుండా అదే అక్టోబర్ నుంచే, ఎగ్జామ్స్ కాకముందే అక్టోబర్ నుంచే ఈ అడ్మిషన్ ప్రక్రియ షురూ అయింది. దీనిపైన మేము తీవ్రంగా వ్యతిరేకించి విద్యాశాఖ ఉన్నతాధికారులను కలవడం జరిగింది. ఉన్నతాధికారులను కలిసినా కానీ పూర్తి ప్రయోజనం లేకుండా, అంటే వాళ్లకు గత ప్రభుత్వము ప్రజల ఈ ప్రైవేటు అంటే తల్లిదండ్రుల నెత్తి మీద ₹1 బరువు ఉంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ₹1 బరువు అయింది, కానీ ఎలాంటి మార్పు రాలేదు. అధికారుల తీరు
కార్పొరేటు విద్యా వ్యవస్థ దోపిడీలో మాత్రం ఏ మాత్రం రాకపోవడం అనేది కూడా ఇది చాలా ఆవేదన చెందాల్సిన అంశంగా మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఈ అధికారులు అంటే వాళ్ళు ఒక అంత పవర్ ఉండి కూడా ఒక యాక్షన్ తీసుకోలేని పరిస్థితి అధికారులు నెలకొంది. ఈ ప్రభుత్వ పెద్దలు దీన్ని ఆలోచించి ఈ ప్రైవేట్ కార్పొరేటు విద్యా దోపిడీ అరికట్టి ఈ ఫీజుల నియంత్రణ కూడా ఎంత ఫీజు తీసుకోవాలా, టీచర్లకు ఎంత ఇవ్వాలా, నాన్ టీచింగ్కి ఎంత ఇవ్వాలా అని ఒక స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేస్తే ఒక ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. పేద ప్రజలకు తల్లిదండ్రులకు కూడా ఫీజుల భారం తగ్గుతుంది. ఇవాళ మన పట్టభద్రులు అనేటువంటి ఒక అనేక మంది యువకులు ఉద్యోగాలు లేక బోధన రంగంలో మక్కువతోటి వెట్టి చాకిరి గురవుతారు. కార్పొరేట్ కాలేజీలలో వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు ఫీజు తీసుకుంటూ వాళ్ళకు చెల్లించే అతి తక్కువ ఫీజులు ఒక పట్టభద్రులకు ఒక 15,000 20,000 వెట్టి ఈ ఈ డెమోక్రసీలో ఇంకా అంత వెట్టి చేయడం అనేది ఒక పట్టభద్రులు వెట్టి చేయడం అనేది చాలా దుర్మార్గం. వాళ్ళు మాత్రం లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఇవాళ తెలంగాణ పట్టభద్రుని శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు ఈ శ్రమదోపిడిపై కూడా శ్రద్ధ పెట్టాలా. ఎంత విద్య అంటే ఒక ఎంత ఫీజులు అంటే ఎంత జీతాలు ఇవ్వాలి, ఎంత ఫీజులు చెల్లించాలని ఒక సిస్టం చేస్తే తల్లిదండ్రులపై భారం తగ్గుతుంది, ఒక నియంత్రణ ఉంటుంది, సామాన్యులు కూడా మంచి విద్య అందుతుంది అనేది మేము సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. కరెక్ట్. మీరు చెప్పింది అంటే తల్లిదండ్రులకు కాకుండా విద్యార్థులకే కాకుండా ప్రభుత్వానికి సూచనలు చేస్తూ ఆ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు లక్షల రూపాయలు వసూలు చేస్తూ అందులో పనిచేసేటువంటి లెక్చరర్స్కి మాత్రం తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళు గొట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కాబట్టి ఆ విధానం కూడా పోవాలి. ఇటు మన తెలంగాణలో చదువుకున్న వాళ్ళకి నష్టం ఉంది, చదివే పిల్లలకు నష్టం ఉంది, మాత్రం దోసుకునే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. ఇలాంటి విద్యా విధానం ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది, ఎంతో సైంటిఫిక్గా అభివృద్ధి చెందుతుంది. కానీ ఇప్పటికి కూడా ముక్కు వెండి వసూలు చేసేటువంటి పాఠశాలలు ఉన్నాయి. ఇలా 1 నెల 2 నెలలు ఒకవేళ తల్లిదండ్రులు అనివార్య కారణాల వల్ల డబ్బులు కట్టలేకపోతే వాళ్ళ పిల్లలను స్కూల్ బయట నిలబెట్టి ఎండలో నిలబెట్టి ఇబ్బంది పెట్టేటువంటి విధానం ఉంది. ఇలాంటి దానికి మీరు ఎలాంటి సొల్యూషన్ చెప్తారు ప్రభుత్వంలో? వీటికి ఏమైనా చట్టాలు ఉన్నాయా, లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బయట నిలబెట్టే విధానంతో పేదవాడు ఈ విధంగా అంటే అవమానాలకు గురి కావాల్సిందేనా, వాళ్ళ బతుకులు ఆగం కావాల్సిందేనా? ప్రభుత్వం పూర్తిగా వైదొలగడం, విద్య నుంచి వైదొలగడం, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడడం, వాళ్ళపై నియంత్రణ లేకపోవడం మూలంగా స్పష్టమైన చట్టాలు, నిబంధనలు, నియమాలు చట్టాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. విద్యా విధానంలో ఎలాంటి ఒక క్రమబద్ధమైనటువంటి ఎట్లాంటి విద్యా విధానం అనేది, ఫీజుల నియంత్రణ ఏ రకంగా చేయాలా, 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కొక్కసారి ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసి అవి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరు, డిఈఓ, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యంతో కలిసి డిఎఫ్ఆర్సి ప్రతి సెప్టెంబర్లో విద్యా సంవత్సరం ముందే సెప్టెంబర్లో ఫీజులు నిర్ణయించి అవి ఎట్లాంటి వయలేషన్ గురి కాకుండా ఖచ్చితంగా అమలయ్యే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు మోసపూరిత ప్రకటనలతో, మోసపూరిత ఈ వెల్ఫేర్ పథకాలతో విద్యారంగాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు కార్పొరేటివ్ సంస్థలకు ఈ ఉపయోగపడింది అంత వ్యవస్థ అనేది. అంటే ఈ విధమైనటువంటి విద్యా దోపిడీ విద్యతో పాటు పేదలను ఇంకా కూడా పీడించే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఖచ్చితంగా ఒక బిజినెస్గా మారినాయి తప్ప వాళ్ళు విద్యను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తెలివైన విద్యార్థులను తయారు చేసేటువంటి మోటోతోని వాళ్ళు చేయట్లేదు. ఈ చేయకపోవడం వల్ల ఇలాంటి కార్పొరేట్ విద్యా నియంత్రణల జేఏసీలు వచ్చి చెప్పిన కానన్నా వాళ్ళకు ఎంతో అంటే రిక్వెస్ట్ చేసి ఆఫీసర్లకు ఇచ్చిన కానీ ఏడేసిన కొంగడ ఆడనే ఉంది. సమ్మర్ క్లాసులు నడపొద్దు ఇంటర్మీడియట్ బోర్డు గైడ్లైన్స్ ప్రకారం అంటే కూడా నడుపుతూ ఉన్నారు. ఎక్కడ కూడా వీళ్ళు ప్రమాణాలు పాటించట్లేదు, పేదలకు అనుకూలమైనటువంటి విద్యను అందించట్లేదు. పేదలుగానే, ధనవంతులుగానే, దోపిడీదారులుగా ఉండడం వల్ల ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, వెనుకకపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. విద్యలో మార్పు రాకుండా, విద్యలో సమాన హక్కులు రాకుండా, ప్రభుత్వాలు వీటి ప్రైవేట్ కళాశాలల పైన కమాండ్ లేకుండా, ప్రభుత్వ కంట్రోల్ అవి లేకుండా, ప్రభుత్వ ప్రైవేట్ అనేటువంటి
విద్యలో తేడా లేకుండా నడిచే వరకు ఈ అసమానతలు కొనసాగుతాయని, ఇవి చాలా ప్రమాదకరమైనవని, ఇలాంటివి ఈ ప్రమాదకరమైన విషయాలు ఈ దేశాన్ని వెనక్కి తీసుకుపోవడం లోపల, ఈ దేశ వ్యవస్థను అంటే తప్పు పట్టడం లోపల, కనీసం ఈ దేశం వెనుకబడతానికి ఇలాంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు గురవుతాయని చెప్పి చెన్నోజు శ్రీనివాస్ గారితో ఒక డ్రైవింగ్ అంటే ఒక జర్నీలో భాగంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రాంతానికి పోయేటప్పుడు మనకు అవకాశాలు దొరకట్లేదు, ఇంటికాడ టైం దొరకట్లేదు, కాబట్టి టైం సేవ్ కోసం ఈ విధంగా డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనా మరిన్ని మంచి విషయాలతోటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు చెన్నోజు శ్రీనివాస్ గారి నుంచి సేకరించి విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. మీకు విద్యా హక్కు, మీకున్నటువంటి విద్యా హక్కును, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ను ఈయన అనేక సమస్యలను తీరుస్తూ ఉంటాడు. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈయనను అప్రోచ్ కావాల్సిందా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ వాల్యుబుల్ సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.